డబ్బు సంపాదించడం తప్పు కాదు అన్నారుగా, నీ ఇష్టమా? ఎలా సంపాదిస్తాం? దేని ద్వారా సంపాదిస్తాం? ధర్మం తర్వాత అర్థమండంలో ఉద్దేశం ఏంటంటే ధర్మం ద్వారానే డబ్బు సంపాదించు, అధర్మం ద్వారా కాదు. అందుకే ఈ కాలంలో బాగా వ్యాపించింది సినిమాల ద్వారా కానీ ఇతరత్వరా కానీ. ఏమైనా సరే సంపాదించాలి, చాలా తప్పు. ఎలా సంపాదించాలో అలాగే సంపాదించాలి. అలా సంపాదించడం చేత కాకపోతే పేదవాడిగా ఉండిపోవడమే మంచిది, ఏం పర్వాలేదు. లోకంలో పేదవాడు దరిద్రుడు 2 మాటలు ఉన్నాయి. పేదవాడిలో దోషం లేదమ్మా, పేదవాడు తిట్టుపదం కాలేదు భాషలో. దరిద్రుడు తిట్టుపదమైంది. దరిద్రపు మొహం, దరిద్రపు సినిమా, దరిద్రపు మనిషి, దరిద్రపు బుద్ధి. దరిద్రం అంటే పేదరికమే కదండి. మరి పేదవాడు అనే తిట్టు కాకుండా దరిద్రం ఎందుకు తిట్టేయిందండి? సహజంగా ఏమీ లేనివాడు పేదవాడు, ఎంత ఉన్నా చాలనివాడు దరిద్రుడు. ఇప్పుడు మనం దరిద్రులమో పేదవాళ్ళమో తెలుసుకుందాం. మనం పేదవాళ్ళమైతే పర్వాలేదు, సిగ్గుపడక్కల్లా. నేను పేదవాడిని అని చెప్పుకోవచ్చు. నేను దరిద్రుడిని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి.